ఫేస్‌బుక్‌లో లాంగ్ వీడియో ఇన్‌సైట్స్‌ని చెక్ జేసుకోవడం ఎలాగా? అంటే మనకి చాలా సార్లు డౌట్ వచ్చుంటది గదా! అరే! ఏంది మన లాంగ్ వీడియోకి గింతగనం వ్యూస్ వచ్చినా ఎర్నింగ్స్ రాలేదెందుకు? అని మనం చాలా సఫర్ అయితూ ఉంటాం గదా! సో, అలాంటివి మనం సఫర్ అయినప్పుడు ఇలాంటి ఇన్‌సైట్స్‌ని గనుక మనం చెక్ చేసుకుంటూ ఉన్నామనుకోండి, అసలు మన వీడియోకి ఇంత వ్యూస్ వచ్చినా ఎర్నింగ్స్ ఎందుకు రాలేదు? రీచ్ ఎట్లా ఉంది? అసలు మన ఆడియన్స్‌కి మన వీడియో నచ్చుతుందా లేదా? ఎక్కడి వరకి చూస్తున్నారు? మన వీడియో లెంత్ ఇంతుంది. మరి అంత లెంత్ వరకి చూడగలుగుతున్నారా లేదా? మన కంటెంట్ ఏమైనా చేంజ్ చేసుకోవాలా? మనం ఇంకేమైనా ఇంప్రూవ్ అవ్వాలనే విషయాలన్నీ గూడా జస్ట్ ఒక ఇన్‌సైట్స్ అనే ఆప్షన్‌లో మాత్రమే మనకి ప్రతి ఒక్కటి ఈవెన్ మన ఇయర్‌రింగ్స్ ఎంతయినాయి అనేది గూడా మనకైతే క్లియర్‌గా తెలుస్తది. అది ఓన్లీ ఒకే ఆప్షన్ దగ్గర వీటన్నిటి గురించి కూడా మనం తెలుసుకోవచ్చు. మరి అంత సింపుల్ విషయాన్ని మనమైతే ఎప్పుడు కూడా మిస్ అవ్వకూడదు కాబట్టి, ఇప్పుడు ఆ ఇన్‌సైట్స్ ఎలా చెక్ చేసుకోవాలి వీడియోకి? మనం ఇంకా అకౌంట్‌ని గ్రో చేసుకోవాలంటే మనం ఎలాంటి టిప్స్‌ని ఫాలో అవ్వాలి? అవి మనకి ఎక్కడ తెలుస్తాయి అనే విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. సో, ఎవరైతే అకౌంట్‌ని మానిటైజేషన్ పరంగా యూజ్ చేస్తూ ఉన్నారో వాళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా క్లియర్‌గా చూస్తే పూర్తి వివరాలు మీకు ఇక్కడనే అర్థమైతాయి. ఇంకేమైనా డౌట్ ఉందనుకోండి ఫేస్‌బుక్ మానిటైజేషన్ అనే ప్లేలిస్ట్‌ని గనుక మీరు చూసారనుకోండి ప్రతి ఒక్క డౌట్‌కి మీకు ఆన్సర్ అయితే క్లియర్‌గా తెలుస్తుంది. అలాగే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి తర్వాత వచ్చే వీడియోస్‌ని కూడా మీరు మిస్ కాకుండా ఉంటారు. వీడియోని కూడా లైక్ చేయడం అయితే మర్చిపోకండి అబ్బా! ఇంత కష్టపడి మీకోసం చెప్తున్నా కదా! ఓకే. ఇప్పుడు అదంతా కూడా పక్కకు పెట్టేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మనం ఫేస్‌బుక్ అకౌంట్ అయితే లాగిన్ అయినాం. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ప్రొఫైల్ ఫోటో మీద క్లిక్ చేసుకున్న తర్వాత సో నేను రీసెంట్‌గా అప్‌లోడ్ చేసిన లాంగ్ వీడియో దగ్గరికైతే వచ్చేస్తున్నా. చూడండి ఇక్కడ మనకి 21 అవర్స్ అవుతుంది ఈ అకౌంట్‌లో ఈ వీడియో అయితే అప్‌లోడ్ అయ్యి. సో దీని ఇన్‌సైట్స్‌ని మనం తెలుసుకోవాలి అంటే కింద మనకి సీ ఇన్‌సైట్స్ అండ్ యాడ్స్ అని చూపిస్తుంది కదా! సో ఇక్కడ ఇన్‌సైట్స్ అనేది వేరే ఉంటది. అండ్ తర్వాత యాడ్స్ అని ఉంది కదా! ఆ యాడ్స్ అనేది వేరే అనమాట. అది ప్రమోటింగ్‌కి సంబంధించింది. సో కాబట్టి రెండిటిని మనం కలిపి చూసుకోవద్దు. అలా కలిపి చూడొద్దు కాబట్టి మనం ఏం చేయాలి ఇక్కడ కింద సీ ఇన్సైట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి ఫస్ట్ మనకి టోటల్ ఇన్సైట్స్ అని చూపించుకుంటూ ఈ వీడియో ఎంతమందికి రీచ్ అయింది అనేది చూపిస్తుంది. అలాగే ఈ వీడియోకి ఎంగేజ్మెంట్స్ ఎంతగానమైనాయి అనేది చూపిస్తుంది. సో ఎంగేజ్మెంట్లో మనకి లైక్ షేర్ కామెంట్స్ ఉంటాయి కాబట్టి అన్నీ కలిపి మనకైతే చూపిస్తుంది. దాని తర్వాత కింద మనకి కీప్ బూస్టింగ్ టు గ్రో యువర్ ఆడియన్స్ యూ కుడ్ రీచ్ 3722 more peoples for every 422 యూ స్పెండ్ అని చెప్తుంది. అంటే ₹422 కనుక మనం స్పెండ్ చేసి ఈ అకౌంట్ ఈ వీడియోని కనుక బూస్ట్ చేసినామనంటే 3722 మందికి అందుతుంది అని చెప్తుంది. సో అలా మనం మనీ పే చేసి మనం బూస్ట్ చేసుకోవాలంటే కింద మనకి బూస్ట్ పోస్ట్ అనే దాని మీద క్లిక్ చేసుకొని అది అడిగిన దాన్ని బట్టి మనం కంటిన్యూ వెళ్ళినామనంటే మనం పోస్ట్ అనేది బూస్ట్ అయిపోతుంది. అంటే ప్రమోటింగ్ లాగా అయిపోతుంది అనమాట. మనకు అవన్నీ కాకుండా నార్మల్గా మనకు ఫుల్ ఇన్సైట్స్ కావాలి అని అంటే మీరు కొంపదీసి సీ డాష్ బోర్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశారు. అక్కడ క్లిక్ చేస్తే మళ్ళీ ప్రొఫెషనల్ డాష్ బోర్డ్కి వెళ్ళిపోయి మిగిలిన ఆప్షన్స్ అన్నీ కనపడతాయి కానీ ఈ వీడియో ఇన్సైట్స్ ఏంది అనేది మాత్రం కనపడదు. అలా కనబడాలంటే మనం ఏం చేయాలి అని అంటే సో అలాగా మనకి ఇన్సైట్స్ కనిపించాలి అంటే ఇక్కడ మనకి యారో మార్క్ చూపిస్తుంది కదా పోస్ట్ ఎంగేజ్మెంట్ పైన సైడ్కి చూసుకుంటే దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి మన వీడియోకి ఇప్పుడు మనం అప్లోడ్ చేసిన ఈ వీడియోకి 21 అవర్స్ అవుతుంది కదా సో ఎన్ని వ్యూస్ వచ్చినాయి ఇక్కడ రికార్డింగ్ ప్లేస్ ఉంది కదా సో ఎన్ని వ్యూస్ వచ్చినాయి అలాగే లైక్స్ కామెంట్స్ రియాక్షన్స్ ఎలా వచ్చినాయి లైక్స్ రియాక్షన్స్ ఉంటాయి కదా సో ఫస్ట్ మనం ఆ వీడియో మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మన వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చినాయి అలాగే లైక్స్ రియాక్షన్స్ ఉంటాయి కదా అవి ఎన్ని వచ్చినాయి దాని పక్కనే చూసుకుంటే మన వీడియోకి ఎన్ని కామెంట్స్ వచ్చినాయి అనేది చూపిస్తుంది. దాని పక్కనే షేరింగ్స్ సో ఒక్కరు కూడా షేర్ చేసినంత మహానుభావులు అయితే మన అకౌంట్లో నాకైతే లేరు మరి నా తర్వాత ఏందో అక్కడ షేరింగ్స్ కూడా నీళ్ళు అలాగే ఇయర్రింగ్స్ చూసుకుంటే కనుక ఇయర్రింగ్స్ కూడా 0 అయితే ఉన్నాయి. సో దీని క్లియర్ డీటెయిల్స్ ఏంటి అనేది అయితే మీకు కింద చూపిస్తాను. అలాగే ఇక్కడ మనకి షేర్ టు గ్రూప్ అని కూడా ఉంది. సో అక్కడ పెట్టుకుంటే ఇంకా మీకు ఎక్కువ వ్యూస్ వస్తాయని చెప్తుంది. సో అది పక్కన కూడా పెట్టేసుకుంటే ఇక్కడ మనకి ఓవర్ వ్యూ అని చూపిస్తుంది కదా అంటే టోటల్గా మన అకౌంట్ గురించి ఇక మనం పూర్తిగా తెలుసుకోవడము అసలు మన అప్లోడింగ్ పర్పస్ ఎలా ఉండాలి ఇంకా మనము ఎక్కువ వ్యూస్ రావాలంటే మనం ఏం చేయాలనే మ్యాటర్ అంతా కూడా గిల్లనే ఉంటుంది. అన్నీ మీకు ఒకటి రెండే కనబడతాయి కానీ మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి ప్రతి ఒక్కటి కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి రీచ్ చూద్దాం. రీచ్ అంటే మన పోస్ట్ ఎంతమందికి రీచ్ అయింది ఎంతమందికి అందింది 1835 మందికి అందింది. కానీ ఇక్కడ మనకి వీడియో వ్యూస్ ఎంత ఉన్నాయి ఇంకా ఎక్కువనే ఉన్నాయని చెప్పుకోవాలి.
అలాగే కింద ఏమున్నది పోస్ట్, రియాక్షన్స్, కామెంట్స్ అండ్ షేర్స్. షేరింగ్ అయితే ఏం లేదు, రియాక్షన్స్ కామెంట్స్ మొత్తం కలిపితే 32 ఉన్నాయి. అలాగే టోటల్ క్లిక్స్, అంటే ఇప్పుడు మనల్ని పర్ఫెక్ట్గా ఫాలో అయ్యే వాళ్ళకి ఇక్కడ నోటిఫికేషన్ వస్తుంది. అలాగే అకౌంట్ దగ్గర నోటిఫికేషన్ సింబల్ దగ్గర కూడా వీళ్ళు ఈ పోస్ట్ అప్లోడ్ చేసినని చూపిస్తాయి కదా, అలా కనిపించినప్పుడు క్లిక్ చేసి ఆ వీడియో పూర్తిగా చూసిన వాళ్ళు ఇంతమంది అనేది చూపిస్తుంది పైనది. సో ఎంతమందికి రీచ్ అయింది అనేది, ఎలా ఉంది రియాక్షన్స్, టోటల్ క్లిక్స్ అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది కదా. దాని కింద చూసుకుంటే ఇయర్నింగ్స్, అంటే ఇప్పుడు ఇది లాంగ్ వీడియో కాబట్టి లాంగ్ వీడియోకి మానిటైజేషన్ ఏముంటుంది, ఇన్ స్ట్రీమ్ యాడ్ ఉంటుంది. సో అందులో యాడ్స్ ప్లే అయినంటే మనకి ఇయర్నింగ్స్ వస్తే ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ మనకి వ్యూస్ ఆల్రెడీ తక్కువగా ఉన్నాయి కాబట్టి మనకి యాడ్ ప్లే అయ్యే ఛాన్స్ రాలేదు కాబట్టి ఇక్కడ ఇయర్నింగ్స్ అనేది 0 ఉన్నవి. స్టార్స్ ఒకవేళ ఎవరైనా సెండ్ చేస్తే అది మనీ ఎంత, ఎన్ని స్టార్స్ సెండ్ చేసిళ్ళు, ఎలాంటి స్టార్స్ సెండ్ చేసిళ్ళు అనే డీటెయిల్స్ అన్నీ కూడా మనకి క్లియర్గా చూపిస్తుంది. సో ఇప్పుడు మనకి ఇంకా అర్థం కావాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ మనకి బెస్ట్ ప్రాక్టీసెస్, ఇది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇందులో మనము 9 ఉంటే అందులో మనం 4 మాత్రమే ఫాలో అయిపోయినాము, ఇంకా 5 మనం ఫాలో కావాలి. 4 మనం ఫాలో అయినాము, ఇంకా 5 మనం ఫాలో కావాలని చెప్తుంది. అదేంటిది, మన వీడియోని మనము స్టోరీలో కూడా పెట్టుకోవాలని చెప్తుంది, అక్కడికి షేర్ చేయాలి, అలాగే గ్రూప్లో షేర్ చేయాలని చెప్తుంది. దాని తర్వాత ఇక్కడ మనకి ఎంగేజ్ విత్ యువర్ ఆడియన్స్ అని చెప్తుంది. అంటే ఇప్పుడు మన ఫాలోవర్స్ ఉండరు కదా, కామెంట్ చేస్తారు కదా, వాళ్ళకి మనం రిప్లై ఇవ్వడం, కామెంట్కి రిప్లై ఇవ్వడం అనేది కూడా ముఖ్యం. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఎంగేజ్మెంట్ అంటే కనెక్టింగ్ పీపుల్, మనం వాళ్ళతోని కనెక్ట్ అయి ఉన్నాము అని అంటే మన ప్రతి పోస్ట్ని కూడా చూస్తూ ఉంటారు కదా. సో వాళ్ళు మనం పోస్ట్ పెట్టిన వెంటనే వాళ్ళు చూసారు అంటే ఫేస్బుక్ ఏం చేస్తారంటే న్యూ పీపుల్స్కి కూడా రికమెండేషన్ అనేది ఇస్తూ ఉంటుంది అనమాట. అలా మన వీడియో అనేది ఎక్కువ వైరల్ అయిపోతూ ఉంటుంది. సరే ఇప్పుడు మనకు దాని కింద చూసుకుంటే మనకి వీడియో ప్లేస్ అనేది చూపిస్తుంది, ఇన్లియల్ ప్లేసెస్ అని చూపిస్తుంది. మరి ఇది ఏంటిదో నాకైతే పూర్తిగా అర్థం కాలేదు. రీప్లేస్ అని అంటే ఆల్రెడీ చూసిన వాళ్ళు మళ్ళీ చూడడం 78 అనేది అయితే మనకి క్లియర్గా చూపిస్తుంది. ఇక మనకి మెయిన్ ఇంపార్టెంట్, అసలు మన వీడియోకి ఎక్కువ వ్యూస్ వచ్చినా తక్కువ ఇయర్నింగ్స్ ఎందుకు అయ్యాయి అనే క్లియర్ డీటెయిల్స్ అనేది ఇక్కడ మనకి తెలుస్తుంది. ఏంటిది, వీడియో వ్యూస్ అనే దాంట్లో మనకి క్లియర్గా తెలుస్తుంది. ఏంటి అని అంటే 3 seconds వీడియో వ్యూస్, అంటే మనది ఇప్పుడు అకౌంట్ ఫేస్బుక్ ఎలా ఉంటుంది, స్క్రోల్ చేస్తూ ఉంటే కూడా వీడియో ప్లే అయిపోతూ ఉంటుంది కదా. సో 3 seconds దాటింది అంటే అదొక ఏమంటారు వ్యూ కింద కౌంటింగ్ అవుతుంది అన్నమాట. అలాగే ఇక్కడ మనకి 3 seconds వీడియో వ్యూస్ ఎన్ని వచ్చాయంటే 927 వచ్చాయి. అలాగే 1 minute వీడియో వ్యూస్ ఎంత వచ్చాయి, 68. సో మనకి చాలా తక్కువగా ఉన్నాయి, 68 మాత్రమే ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ ఇయర్నింగ్స్ దగ్గర 0 ఉంది. అంటే ఇప్పుడు మనకి ఇంతకుముందుకు సిపిఎం రేటింగ్ దాన్ని బట్టి మనకి యాడ్స్ ప్లే అయ్యేదాన్ని బట్టి మనకి ఇయర్నింగ్స్ అనేది అయ్యేదన్నమాట. కానీ ఇప్పుడు తర్వాత చేంజ్ అయిన తర్వాత ఏమైంది, మనకి ఇక్కడ 1 minute వీడియో వ్యూస్ ప్లే అయ్యేదాన్ని బట్టి మాత్రమే, అంటే వ్యూ బేస్ నుంచి మనకి ఇయర్నింగ్స్ అనేది స్టార్ట్ అయ్యేలా ఉంది కాబట్టి మనకి కనీసం 100,000 దాకా కూడా రాలేదు కదా. సో అలా వస్తేనే కదా మనకి ఇయర్నింగ్స్ అవుతాయి. కాబట్టి ఇక్కడ మనకి ఇయర్నింగ్స్ అనేది 0 అయిపోయినాయి, ఎందుకంటే 68 మాత్రమే ఉన్నాయి కాబట్టి. అలాగే యావరేజ్ మినిట్స్ వ్యూడ్, అంటే టోటల్గా మన వీడియో ఎంత లెంత్ అయితే ఉందో అంత లెంత్లో ఎన్ని సెకండ్స్ వరకు చూడగలిగారు అంటే 9 seconds మాత్రమే, 9 seconds మాత్రమే చూసిళ్ళు. అందులో మినిట్స్ వ్యూడ్ టోటల్, అంటే ఇప్పుడు ఇంతమంది చూసిళ్ళు మన వీడియో అన్ని నిమిషాలు ఉంది, ఒక్కొక్కరు పర్టికులర్గా చూసుకుంటే ఒక్కొక్కరిది 9 seconds దగ్గరికి అయితే వీడియో ప్లే అయింది అని చూపిస్తుంది. దాన్ని మొత్తం కలుపుకుంటే ఎన్ని నిమిషాలు, 288 నిమిషాలు మాత్రమే ప్లే అయింది అనేది చూపిస్తుంది. ఆ గ్రాఫ్లో కూడా చూపిస్తుంది. స్టార్టింగ్ మన వీడియో ప్లే అయిన తర్వాత 9 to 17 seconds తర్వాత మన వీడియో అనేది టోటల్గా డ్రాప్డ్ అయిపోయింది, అంటే తర్వాత తీసేస్తున్నారు. స్టార్టింగ్ కంటెంట్ అనేది మంచిగా ఉంది, దాని తర్వాత నార్మల్గా ఉండేసరికి స్క్రోల్ చేయడము, తీసేసి వేరే వీడియో చూసుకోవడము ఇలాంటివి చేస్తున్నారు కాబట్టి టోటల్గా ఎండింగ్ వరకు వీడియో అనేది ప్లే కాలేదు. సో ప్లే కాలేదు అని అంటే దాని తర్వాత కంటెంట్ అనేది ఆడియన్స్కి ఇంట్రెస్ట్గా లేదు. కాబట్టి మనం ఏం చేయాలి, నెక్స్ట్ అప్లోడ్ చేసే వీడియో ఎన్ని సెకండ్స్ అయితే మనం అప్లోడ్ చేస్తామో అన్ని మినిట్స్ వరకు కూడా వీడియోలో ఉన్న కంటెంట్ అనేది ఆడియన్స్ని కట్టి పడేసేలాగా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండేలాగా కనుక మనం ప్రిపేర్ చేసినాం అనుకోండి, ఆటోమేటిక్గా ఇక్కడ మనకి 1 minute వీడియో వ్యూస్ కూడా మనకు వచ్చిన టోటల్ వ్యూస్లలో కనీసంగా మనకి ఎబో, అంటే సగం కంటే ఎబో ఉంది అని అంటే మనకు ఆటోమేటిక్గా ఇయర్నింగ్స్ అనేది అవుతూ ఉంటాయి అన్నమాట. అలా మనం డెవలప్ అనేది కావాలి. సో ఈ ఫుల్ ఇన్సైట్స్లో మనకి ప్రతి ఒక్క ఆప్షన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అలా కనుక ఈ గ్రాఫ్ అనేది స్ట్రేట్గా ఉంది అని అనుకోండి, ఇయర్నింగ్స్ కూడా మనకి మంచిగా అయితే కొత్త పీపుల్స్కి కూడా ఎక్కువ రికమెండేషన్ అయితే, న్యూ ఫాలోవర్స్ కూడా ఎక్కువ వస్తుంటారు, అకౌంట్ చాలా తక్కువ టైంలోనే గ్రో అయిపోతూ ఉంటుంది. అందుకోసమైనా ఇక్కడ మనకి 1000 వరకు 1000-2000 వరకు వ్యూస్ ఉన్నా కూడా
మినిట్ వీడియో వ్యూస్ అనేది మనకి 68 మాత్రమే ఉన్నాయి కాబట్టి ఈ ఎర్నింగ్స్ అనేది కాలేదు. సో అది పెరిగేలాగా మన కంటెంట్ అనేది మనం చేంజ్ చేసాము అంటే ఆటోమేటిక్గా మనకి ఈ ఎర్నింగ్స్ అనేది అవుతాయి. సో ఇలా ఏ ఒక్క క్రియేటర్ అయినా సరే వాళ్ళ ప్రతి ఒక్క వీడియోని ఎప్పటికప్పుడు చెక్ చేసుకొని కంటెంట్ని చేంజ్ చేసుకుంటూ అప్లోడ్ చేస్తూ ఉంటారో వాళ్ళు ఫేస్బుక్లో చాలా తక్కువ టైంలోనే మంచిగా సక్సెస్ అయ్యే ఛాన్స్ అయితే వాళ్ళకైతే ఉంటాయి. సో మీరు కూడా అకౌంట్ని మెయింటైన్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క వీడియోకి ఇది చెక్ చేసుకొని మీ కంటెంట్ ఇక్కడ డ్రాప్ అనే తర్వాత ఎలా ఉంది అనేది ఒకసారి మీ వీడియోని మీరు చూసుకోండి. మరి స్టార్టింగ్ ఉన్న తర్వాత ఇప్పుడు ఎందుకు వాళ్ళు లేరు అనే విషయం మీకు అర్థమైపోతుంది. దాన్ని మీరు చేంజ్ చేసుకుంటే ఫేస్బుక్లో మీరు కంపల్సరీగా సక్సెస్ అవుతారు. ఇంకేమైనా డౌట్ ఉంటే చెప్పండి కదా. ఫేస్బుక్ మానిటైజేషన్ అంటే మన ప్లేలిస్ట్ని కనుక చూసారు అంటే అన్ని క్వశ్చన్కి ఆన్సర్ దొరికేస్తుంది.